ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును చూస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ కుటుంబ పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ యొక్క పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నా ఎంత మాత్రమో దేవునిని ప్రశ్నించకుండా నిరీక్షణతో ఉండండి. ప్రతిరోజు దేవుడిస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. లేవగానే దేవునితో గడపండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. మీరు రిసీవ్ చేసుకున్న వాగ్దానాన్ని మీ నోటితో పలకండి. ఖచ్చితంగా దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి నెరవేరుస్తాడు. వాక్యంతో ప్రార్థనతో మీ దినచర్య ప్రారంభించినప్పుడు దేవుని కృపకు పాత్రలవుతాము. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆయన సెలవిచ్చారు కదా, మీ చింత యావత్తు నా మీద వేయమని. మన చింత యావత్తు ఆయన మోస్తాడు. కాబట్టి దేనిని గురించి చింతపడకండి. ఏ సమయంలో ఏది కావాలో అన్నీ ఆయనకు తెలుసు. అందువల్ల దేనిని గురించి టెన్షన్ పడకుండా దేవుని పాదాలు పట్టుకొని ఇంకా అదే విశ్వాసాన్ని కొనసాగించండి. అద్భుతాలు చూడబోతున్నారు. మీకేమైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుడు నా హృదయంలో పెట్టిన భారమును బట్టి మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కామెంట్స్ అన్నీ చదివినప్పుడు నేను ఎంతో భారం కలిగి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన మీద విశ్వసించకండి, ప్రభు మీద ఆధారపడండి. ఆయనే మిమ్మల్ని చేయి పట్టుకొని లేవనెత్తబోతున్నారు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈ చక్కని దినాన దేవుడు మనకి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఆమేన్. దేవుడు మన దప్పికను తీర్చేవాడు అనే వాగ్దానం ద్వారా మనకు తెలుస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మన యొక్క ప్రతి అక్కరను తీర్చడానికి, మన దప్పికను తీర్చడానికి ఎంతో ఇష్టాన్ని కలిగి ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దప్పిగొన్నప్పుడు తన ప్రజలను విడిచిపెట్టక బండను చీల్చి దాహము తీర్చాడాయన. దీనిని బట్టి చూస్తే ఆయన తన ప్రజలైన వారిని ప్రేమించుచున్న దేవుడు గనుక తనను నమ్మిన ప్రజలు దప్పికతో ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఎవరైతే దప్పికొని ఉన్నారో వారి దాహంను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ జీవితంలో దేనిని గురించి నువ్వు దప్పుకొని ఉన్నావు? ఏ ఏ విషయాల్లో ఎండిన స్థితిని నువ్వు కలిగి ఉన్నావు? నా జీవితం ఇంతగా పాడైపోయింది, ఎటువైపు చూచినా ఎండిన స్థితిని నేను కలిగి ఉన్నాను, ఏ విధమైన అభివృద్ధి లేదు, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా నేను అణగారిపోయి ఎండిపోయి ఉన్నాను అని నీవు ఒకవేళ బాధపడుతున్నావేమో. అయితే నీ దప్పికను తీర్చడానికి, నీ అక్కర్లను తీర్చడానికి ఇచ్చే దేవుని యొక్క శక్తి లోపం లేదు, ఆయన సామర్థ్యతలో లోపం లేదు, ఆయన ప్రేమలో లోపం లేదు. దాహం తీర్చబడడానికి లోపము, ఆటంకము ఏదైనా ఉంది అంటే దప్పికొని ఉండుట, దప్పికొని ఉండకపోవట అనేదే. మన దాహం తీర్చబడడానికి అర్హత ఏంటిదంటే దప్పికొని ఉండుట. మనుషులు కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన దప్పిక ప్రధానంగా మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే నీతి కొరకు దప్పిక కలిగి ఉంటే అదే మనలను అన్ని విషయాల్లో అభివృద్ధిపరుస్తుంది. మన జీవితంలో చాలాసార్లు పరిశుద్ధమైన జీవితం కొరకు, నీతిగా బ్రతకాలని, నేను దేవుని కొరకు జీవించాలి, యేసులాంటి స్వరూపం నేను కలిగి ఉండాలి, ఆయన కొరకు ఏదైనా చేయాలి అని ప్రార్థిస్తూ ఉంటారు. కానీ జవాబు పొందలేకపోతూ ఉంటారు. కారణం ఏంటంటే అది పెదవులలో దాహంని పలకడమే కానీ నిజంగా దప్పికొనడం కాదు. దప్పిక అని స్వరం విన్న ప్రజలు నిజంగానే వారు దాహంగా ఉన్నారేమో అనుకుంటారు. కానీ
హృదయ అంతరంగాన్ని చూచే దేవుడు. ఆ ప్రార్థనలో దప్పిక లేదని, అది దెప్పగొనిన వాని ప్రార్థన కాదు కాబట్టి ఆయన జవాబు ఇవ్వలేకపోతున్నారు. నిజంగా దాహం కొన్నవారు దాహం తీరేంత వరకు అదే ఆలోచన, ఒకే ఊహ, ఒకే ఉద్దేశం. మాటలన్నీ దానిని గుర్చే, చూపులన్నీ దానిని గుర్చే, నీరు ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూనే ఎన్ని రోజులైనా దాహం కలిగిన వ్యక్తి నీటిని గుర్చే వెతుకుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. దెప్పిక లేని వారు మాత్రం వేరే విషయాలు ఆలోచిస్తారు, వేరే పనులు, వేరే పరిస్థితులు కలిగి ఉంటారు. కాబట్టి ఇంతకాలంగా ప్రార్థించిన పాపం విడిచిపెట్టలేకపోతున్నాను, నా స్వభావం మారడం లేదు అని మదన పడుతూ ఉన్నావేమో. నీ పాపము, నీ వ్యసనము నీ నుండి దూరం అవ్వాలని నీవు ఎంత దాహం కలిగి ఉన్నావనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాహం కలిగిన పిల్లలు ఎంతో గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమిచ్చినా వారి దాహం తీరే వరకు ఏడుస్తూనే ఉంటారు. అదేవిధంగా పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, యేసు స్వరూపం కొరకు నిజమైన ఆశ, నిజమైన దాహము, దప్పిక కలిగి ఉన్నవారు అది వారికి దొరికేంత వరకు నిశ్శబ్దంగా ఉండలేరు. మోకరించినప్పుడు కన్నీరు ధారగా ఆపలేనంతగా కారుతూ ఉంటుంది. వారికి ఏది ఇచ్చినా వారి కన్నీరు ఆగదు. ధనము, ధాన్యము, పేరు ప్రఖ్యాతులు, బంగారము, వెండి, ఉద్యోగము, వ్యాపారము, చదువులు, పనులు, బాధ్యతలు, కుటుంబము, స్నేహితులు, బంధువులు ఏవి కూడా ఆ కన్నిటిని ఆపలేవు. ఆ స్థితి అంటే అట్టి దప్పిక నీవు కలిగి ఉంటే నీ దాహం తప్పక తీర్చబడుతుంది. ఒకవేళ ఆ స్థితి నీకు లేనట్లయితే నేడే ప్రార్థించు. నీతి కొరకు, పరిశుద్ధత కొరకు నాలో దప్పిక లేదయ్యా, నాకు దాహం కలిగించండయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు దాహం లేదయ్యా, నాలో దాహం పుట్టించండయ్యా అని ఏ విధంగా ప్రార్థించాలో నాకు నేర్పించండి అని ప్రభువుకు మొరపెట్టు. నీతిని గూర్చి, పరిశుద్ధతను గూర్చి ఎప్పుడైతే నీవు విజ్ఞాపన చేస్తావో నీతితో పాటు నీకు కావలసినవన్నీ ఆయన నీకు దయచేస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాను అనే దేవుని మాట నీ జీవితంలో నెరవేరుతుంది. శారీరకంగా కూడా నీవు ఏ ఏ అవసరాలు కలిగి ఉన్నావో, వేటి విషయంలో నీవు దప్పిక కలిగి ఉన్నావో తప్పక ఆయన తీరుస్తాడు. చూడండి, దావీదు మహారాజును చూస్తే పాపము క్షమించమని, నీతిగా బ్రతకాలని ఈ విధంగానే ఏడ్చాడు. కన్నీటితో పరుపు తేలిపోతూ ఉంది. తను చేసిన పాపమును గురించి దేవుడు క్షమించాడని తనకు తెలిసేంత వరకు, హృదయంలో నిశ్చయత కలిగేంత వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ ప్రార్థన తిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు అద్భుతకరంగా దావీదుని క్షమించాడు. దావీదుకు నీతి, పరిశుద్ధతతో పాటు ఈ లోకంలో కూడా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. దావీదుకి ఏది కావాలో అవన్నీ కూడా అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరెవరైనప్పటికీ, మీరే స్థితిలో ఉన్నా ఈ విధంగా ప్రార్థించండి. ఇటువంటి ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు. ఈ విధంగా నువ్వు ప్రార్థించినట్లయితే తప్పక నీ దాహం తీరుతుంది. దప్పిక కలిగిన నీ మీద నీళ్లను, ఎండిన నీ జీవితం మీద ప్రవాహ జలములను ఆయన కుమ్మరిస్తాడు. నీ కుటుంబంలో అందరి దాహాన్ని ఆయన తీరుస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ మార్చబోతూ ఉన్నాడు. అందువల్ల ఈరోజు మనందరం కూడా మన దోషాన్ని ఒప్పుకుంటూ, అయ్యా నేను దాహం కలిగి ఉన్నాను, నీతి కొరకు నేను ఆకలి కలిగి ఉన్నానని కన్నీటితో ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. ఎండిన ఎడారిలా నీ కొరకు ఉన్నాను, మొండి గుండెలోనా ఎండి బ్రతుకుచున్నాను. ఎండిన ఎడారిలా నీ కొరకు ఉన్నాను, మొండి గుండెలోనా ఎండి బ్రతుకుచున్నాను. కురిపించు నాపై పరలోకవానా, కురిపించు నాపై పరలోకవానా. నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా,
బ్రతుకు సమరములో నీ ఓడిపోయాను, ఆ పాప తిమిరములో అలసి సొలసిపోయాను. పలుమార్లు నేను పడిపోవచున్నాను, కన్నీరు మున్నీరై కృపకు ఏడ్చుచున్నాను. కురిపించు నాపై నీ ఆత్మవానా, కురిపించు నాపై నీ ఆత్మవానా. నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, కురిపించు నాపై దీవెనలవానా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, మేము నిజమైన దప్పిక కలిగలేము కాబట్టి మా జీవితంలో మా కుటుంబంలోని మా కార్యములు చూడలేకపోతున్నాం, పరిశుద్ధతను కలిగి ఉండలేకపోతున్నాం, నీతిగా జీవించలేకపోతున్నామయ్యా. ఇది మొదలుకొని నిజమైన దప్పిక మేము కలిగి ప్రార్థిస్తామని నీకు తెలియజేస్తున్నాము తండ్రి. ఈరోజు ఎంతమంది ఏ విధంగా ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. వారి కలిగి ఉన్న ప్రతి దప్పికను కూడా మీరు తీర్చండి. అనేక మంది బిడ్డలు వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ప్రార్థన విన్నపమును మీ చేతిలో పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో జోక్యం చేసుకొని అద్భుతకరమైన విడుదల దయచేయండి. పాపం నుండి, వ్యసనాల నుండి విడిపించండి. రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి కుటుంబంలో అనారోగ్యంతో మంచింపి ఉన్న వారిని లేవనెత్తండి. అది ఏ రోగమైనా సంపూర్ణ స్వస్థత కలుగు చేయండి. ఆర్థిక బంధకాల నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. అప్పు బాధల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. కోర్టు కేసెస్ నుండి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. న్యాయం జరిగించండి. కుటుంబ కలతలతో భార్యాభర్తల మధ్య సమాధానం లేక, కుటుంబంలో సమాధానం లేక ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయో అద్భుతకరంగా తిరిగి కట్టండి నాయన. అనేక మంది బిడ్డలు ధనాన్ని కోల్పోయారు నాయన. ఎవరి దగ్గర అయితే ధనం కోల్పోయారో, ఎవరి దగ్గర అయితే అవమానాన్ని భరిస్తూ ఉన్నారో అద్భుతంగా రెస్టోర్ చేయండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మాత్రం మీ కుటుంబం అంతటికి తోడే ఉండండి. ఉద్యోగాల్లో మీరు తోడే ఉండండి. వ్యాపారాల్లో మీరు తోడే ఉండండి. చేతి వృత్తులను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. గృహాలు కట్టుకోవాలని ప్రయత్నిస్తూ వారందరి జీవితాల్లో ప్రయత్నాలు సఫలం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం చేయండి. వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి. ఆశ్చర్యకరముగా ప్రతి గర్భమును తాకి గర్భఫలం దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడు ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. తండ్రి, ఎవరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో వాటన్నిటి విషయాల్లో జయం దయచేయండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారిని నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. బలహీనతలో మంచింపై ఉన్న వారికి తప్పక వినిపించండి. విశ్వాసం ద్వారా వారి జీవితంలో అద్భుతం చూడబోతున్నారు. ఒక్క ఆత్మ రక్షించబడితే తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించను గాక. గాడ్ బ్లెస్ యూ.